హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ బాగున్నారా? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవంగా ఉన్నాను. కాబట్టే మీ ముందుకు వచ్చే ధన్యతను, కృపను ప్రభువైన యేసయ్య నాకు అనుగ్రహించాడు ఉదయకాలమందు. అందుని బట్టి ప్రభునామానికే మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. యేసయ్య నామానికే ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఉదయకాలము ఇంకా ప్రభువుకు కృతజ్ఞత తెలుపని వారు ఉన్నట్లయితే ప్రభువుకు కృతజ్ఞత తెలుపుకోగలరు హృదయపూర్వకంగా అని నేను గుర్తు చేస్తున్నాను. ప్రభునందు విశ్వసించి ప్రభునందు రక్షణ పొందిన బిడ్డలకు గుర్తు చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఉదయకాల వేళలో మరి నాకు ప్రభు అనుగ్రహించే వాగ్దానాన్ని నేను చదువుతాను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఇది ప్రభువు మరి నాకు అనుగ్రహించిన వాగ్దానము. నేను నా హృదయంలో స్థిరపరచుకుంటున్నాను. మరి మీకును అనుగ్రహించే వాగ్దానాన్ని మీరును వెతికే ఇష్టము పూర్ణత ఉన్నవాళ్ళు స్థిరపరచుకోగలరు అని కోరుతున్నాను మీ హృదయములలో. ఈరోజు నూతనంగా జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యంను ప్రభువు దయచేయాలి అని కోరుకున్నాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరితో ప్రభువు మాట్లాడునుగాక, దర్శించునుగాక. నూతనంగా జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రభు దయచేయాలని, మీ బ్లెస్సింగ్స్, మీ హృదయపూర్వకమైన దీవెనలు దయచేయగలరని గుర్తు చేస్తున్నాను. ఫ్రెండ్స్, మరి నూతనంగా ఫంక్షన్స్ ఈరోజు జరుపుకుంటున్న వారు అందరికి కూడా మ్యారేజ్ డే, యానివర్సరీస్, ఇంకా నూతనమైన గృహప్రవేశములు స్థాపిస్తున్న వాళ్ళ అందరికి కూడా మనుషులకు మంచి జరిగే పనుల గురించి కార్యక్రమాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డలకు కూడా యేసు నామములో ఆయన దీవెనలు దయచేయునుగాక అని కోరుకున్నాము అండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోను మరి చూసే అవకాశాన్ని ప్రభు మీకు అట్లి హృదయాన్ని దయచేయునుగాక. ఎవరిని ఉద్దేశించి వారి కోసమే ఏమంటారు, ఒకరిని టార్గెట్ అంటే వారి గురించి కంప్లైంట్ చేసే ఉద్దేశం బహుగా మన పర్సనల్ విషయాల కంటే మరి ఒకరిని నిందించడం కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు కదా. ఒకరిపై నిందలు మోపడం కోసము, ఒకరికి పనిష్మెంట్ రావాలి అని హృదయంలో గట్టిగా అనుకునేవారు ఎంతోమంది ఉంటారు. మన చుట్టూనే ఉంటారు, కానీ కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. మరి అట్లాంటి ఉద్దేశం ఎంతమందికి ఉంటుందో మరి అయినప్పటికీ న్యాయం చేయవాడు దేవుడు. న్యాయం చేయని ఉద్దేశించినప్పుడు మనం జనుల గురించి భయపడకూడదు అని నేను గుర్తు చేస్తున్నాను. మనల్ని పక్కన 10,000 మంది పడినను ఆయన రక్షించువాడు కదా ఫ్రెండ్స్. కాబట్టి మనము ప్రభువులో విశ్వాసంతో మరి మనము చేయవలసిన క్రియలు, మనకు ప్రభు ప్రేరేపించిన వాటిని మనం చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఉన్నాము. ఉదయకాలంలో నేను మొక్కు గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా ప్రభువు మీతో మాట్లాడునుగాక అని కోరుతున్నాను. ఇంకేమి మర్చిపోయాను. మరి ఈరోజు 30లోకి వచ్చాము డేట్. ఇక రేపు 31. సజీవ లెక్కలో లేని వారు ఎంతోమంది ఉండొచ్చు. ఆయన ప్రభు సన్నిధికి చేర్చబడాలి అని మనం హృదయపూర్వకంగా కోరుకున్నాము. ప్రభు దగ్గరికి చేర్చబడాలని కోరుకున్నాము. ఈ సంవత్సరంలో రక్షణ పొందని బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే రక్షణ పొందుకోవాలి అని కూడా మనం కోరుకున్నాము. ప్రార్థించే భారము ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయగలరు. రక్షణ లేని బిడ్డలకు రక్షణ ఈ సంవత్సరంలో దయచేయాలి అని కోరుకున్నాము. మారుమనసు, రక్షణ అనగా మారుమనసు, ప్రభువుని అంగీకరించడము. క్రీస్తుని గురించి తెలియని బిడ్డలకు ఉద్దేశంతో నేను తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. రక్షణను మరి ఒక్కరోజు మనకు ఛాన్స్ ఉంది. ఈరోజు 30, రేపు 31. మారుమనసు ఎంతమంది పొందుతారో తెలియదు. ప్రభువు వారిని దర్శించునుగాక, మాట్లాడునుగాక. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ.